రీ రిలీజ్ అంటే కనీసం 10 ఏళ్లు 20 ఏళ్ల తర్వాత సినిమా రిలీజ్ చేస్తే మళ్ళీ వెళ్ళి థియేటర్లో చూస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు. అరే నిన్నగాక మొన్న ఏడాదిన్నర కింద వచ్చిన సినిమాను కూడా మళ్ళీ విడుదల చేస్తే అదే రేంజ్ లో థియేటర్లకు పోటెత్తుతున్నారంటే ఏమనుకోవాలి. తాజాగా సలార్ సినిమా విషయంలో ఇదే జరిగింది. 2023 డిసెంబర్లో ఈ సినిమా విడుదలై దాదాపు 600 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రభాస్ కు సరిపోయే సరైన మాస్ సినిమా పడితే ఎలా ఉంటుందో సలార్ అందరికీ చూపించింది. కంటెంట్ రొటీన్ గానే ఉన్న కేవలం రెబల్ స్టార్ కటౌట్ ఈ సినిమాను 600 కోట్ల వరకు తీసుకెళ్లింది. అదే సినిమాతో పాటు విడుదలైన షారుఖ్ ఖాన్ డంకీ జాడు కూడా కనిపించలేదు. వరుసగా 2,000 కోట్ల సినిమాలు ఇచ్చిన హీరోను కూడా తన స్టామినాతో మడత పెట్టాడు ప్రభాస్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఈ సినిమాను మరోసారి మార్చి 21న విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వచ్చి ఏడాది కదా అయ్యింది, ఇప్పుడెవరు చూస్తారులే అనుకున్నారు కానీ రీ రిలీజ్ సినిమాలలో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది ఈ సినిమా. కాటేరమ్మ కొడుకుని మరోసారి చూడ్డానికి థియేటర్లకు క్యూ కట్టారు ఫ్యాన్స్. హైదరాబాద్ లో అయితే ఏకంగా 1000 షోలకు పైగా పడ్డాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సలార్ సినిమా క్రేజ్ ఎలా ఉందో. అసలు ఈ రోజు విడుదలైన కొత్త సినిమాల కంటే ప్రభాస్ పాత సినిమాకు ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు బుక్ మై షోలో దాదాపు 90,000 టికెట్లు బుక్ అయ్యాయంటే సలారోడి ప్రభంజనం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్స్ కలిపి 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2,500 షోలు వేశారు. మన దగ్గర మాత్రమే కాదు, బెంగళూరు, ముంబై లాంటి ప్లేసెస్ లో కూడా ఈ సినిమాను మళ్లీ రిలీజ్ చేశారు. అక్కడ కూడా చాలా వరకు టికెట్స్ ఫుల్ అయిపోయాయి. దీన్ని బట్టి ప్రభాస్ ఏ రేంజ్ లో థియేటర్ల మీద దండెత్తాడు అనేది అర్థమవుతుంది. అయినా కొత్త సినిమాలకు కోట్ల కలెక్షన్స్ వస్తే ఎవ్వరూ అడగరు కానీ ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలను కూడా ప్రేక్షకులు ఈ రేంజ్ లో ఆదరిస్తున్నారు అంటే మన వాళ్ళ సినిమా పిచ్చికి నిజంగా దండేసి దండం పెట్టాలి. రీ రిలీజ్ లో సలార్ ఫస్ట్ డే కలెక్షన్స్ దాదాపు 3 కోట్లకు పైగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. అందులో 1.70 కోట్లు కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే వచ్చాయి. ఒకవైపు మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలవుతున్నా కూడా హైదరాబాద్ లో చాలా థియేటర్స్ హౌస్ఫుల్ అయ్యాయి. సలార్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూశాక సాహోని కూడా రీ రిలీజ్ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.